యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వాక్యము. అతడు మండుచు ప్రకాశించే దీపం వలె ఉన్నాడు. ఈ మాటను మరొక పర్యాయము చదువుతున్నాను, జాగ్రత్తగా గ్రహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అతడు మండుచు ప్రకాశించే దీపము వలె ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దీపము అనేటువంటిది మండితే ఆ ఇల్లంతా కూడా వెలుతురు కలుగుతుందండి. కారుచిచ్చు అనేటువంటిది రగిలితే అడవిని దహించి వేస్తూ ఉంటుంది. బాంబు పేలితే వస్తువులన్నీ కూడా మరి తునాతునకలైపోతూ ఉంటాయి. సూర్యుని వేడి భూమిని తాగితే నేల మొక్కలన్నీ కూడా మరి వికసిస్తూ ఉంటూ ఉంటాయి. పొయ్యి మండితే ఆహార పదార్థాలు తయారవుతాయి. లావా మరిగితే అగ్ని పర్వతాలు పేలిపోతాయి. కొలిమి మండితే ఇనప మొక్కలైనా కానీ కరిగిపోతాయి. మరి దేవుని బిడ్డవైన నీవు ఆత్మలో మండితే మరి వ్యక్తులనేటువంటి వారు మార్పు చెందుతారు. కుటుంబాలనేటువంటివి ఆశీర్వదించబడతాయి. గ్రామాలు, పట్టణాలు, దేశాలు మరి రూపాంతరము చెందుతూ ఉంటాయి. రూపాంతరము చెందటం మాత్రమే కాకుండా, కుటుంబాలు ఆశీర్వదించబడటం మాత్రమే కాకుండా, వ్యక్తులనేటువంటి వారు మార్పు చెందటం మాత్రమే కాకుండా, అటు గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, దేశాలు కావచ్చు, రూపాంతరము చెందుతూ ఉంటాయి. ప్రియులారా, రూపాంతరం అనేటువంటిది చెందటం మాత్రమే కాదు కానీ అక్కడ ఉజ్జీవము అనేటువంటిది రగులుకుంటూ ఉంటుంది. అలా మండినటువంటి వ్యక్తి బ్యాప్టిజం ఇచ్చేటువంటి యోహాను. యేసుక్రీస్తు ప్రభు వారు బ్యాప్టిజం ఇచ్చి యోహాను గురించి ప్రభు అంటారు కదా, అతడు మండుచు ప్రకాశించే దీపం వలె ఉన్నాడని ప్రభు చెప్పాడు. అపోస్తులైనటువంటి పౌలు కూడా మరి తిమోతి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యములో నీలో ఉన్న కృపావరమును ప్రజ్వరిల్లజేయమని మరి పౌలు తిమోతితో ప్రబోధించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈనాటి క్రైస్తవుడుగా నిన్ను నీవు పరిశీలించుకున్నట్లయితే మరి నీవు మండుచున్నావా లేక ఆరిపోయిన దీపంలాగా ఉన్నావా? కొంతమంది మండటం లేదు, ఆరిపోలేదు, మకమకలాడుచున్న మరి దీపముగా ఉన్నారు. కానీ నిత్యము మనము అగ్ని వలె రగలాలి. ఆనాటి శాస్త్రులు, పరిచయులు ఆత్మలో చల్లారినటువంటి పరిస్థితుల్లో ఉండగా నిజమైనటువంటి వెలుగు దేవుడు లోకానికి వెలుగైన మన రక్షకుడు ఆ చిమ్ము చీకటిని చేల్చడానికి అఖండ జ్యోతిగా రగిలే జ్వాలగా బ్యాప్టిజం ఇచ్చి యోహాను తనకంటే ముందుగా దేవుడు పంపించాడు. ప్రియులారా, చీకటిలో ఉన్న ప్రజలు మరి వెలుగును చూడడానికి నీవును నిత్యము మండుతూ ఉండాలి. నీవును అటువంటి మండుచు ప్రకాశించే ఒక దీపముగా ఉండాలి అంటే దీపమునకు జరిగే 3 ప్రక్రియలు నీ ఆత్మీయ జీవితములో అవి నిరంతరము అవి జరుగుతూ ఉండాలి. ఏమిటంటే అవి: 1, దీపమునకు నిత్యము మనము నూనె పోస్తూ ఉండాలి. దీపము అనేటువంటిది వెలగాలి అంటే దీపానికి ప్రతిరోజు కూడా అది మనము నూనె పోస్తూ ఉండాలి. 10 మంది కన్నికలలో మరి 5 బుద్ధి లేని కన్నికలు దీపములు ఆరిపోవడానికి కారణం వారి దీపాల్లో మరి నూనె లేదు. దీపం అనే పరిశుద్ధాత్ముడు నీలోకి మరి రానంత వరకు నీ ఆత్మ మండుకోలేదు. ప్రియులారా, చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అంచె దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదను. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలరు కంటారు. ఆ దినాల్లో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఆ మాట ప్రకారమే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో ప్రభునందు ప్రియులారా అగ్ని వంటి నాలుకల వంటి పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన అడుగు వారికి పరిశుద్ధాత్ముడు నిశ్చయముగా తన ఆత్మను అనుగ్రహిస్తున్నాడు. ఒకప్పుడు మరి పిరికివాడిగా యేసుక్రీస్తు అనుచరుడని
చెప్పుటకు భయపడిన ఒక సాక్షిగా నిలబడలేకపోయినా పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత ధైర్యముగా బోధించగా 3,000 మంది రక్షించబడ్డారు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒకప్పుడు అబద్ధమాడినటువంటి పేతురు యేసుక్రీస్తు కోసము తలకిందులుగా సిలువ వేయించుకోవడానికి కూడా పేతురు వెనుకాడలేదు. ఈ విధంగా పేతురు మండడానికి కారణం పరిశుద్ధాత్మ నూనెతో పేతురు నింపబడ్డాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఉదయకాలమందు దైవ సందేశాన్ని వినుచున్నటువంటి నీవు ఇప్పుడే మోకరించి పరిశుద్ధాత్మకై వేడుకో. తన పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను నింపుతూ ఉంటాడు. రెండవదిగా దీపము యొక్క మరి ఆ ఒత్తి మనము కత్తిరిస్తూ ఉండాలి. దీపము వెలుగుతూ ఉండాలంటే దీపముకున్నటువంటి కాలిపోయినటువంటి ఒత్తిని మనము కత్తిరిస్తూ ఉండాలి. దీపము కాలగా దీపం యొక్క చివరన కొడి ఏర్పడుతూ ఉంటుంది. ఆ కొడిని కత్తిరించిన ఎడల దీపము మండుచు ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగా మన ఆత్మీయ జీవితంలో మండకుండా ఉండడానికి పాపం అనేటువంటి ఆ కొడిని అభ్యంతరముగా మరి మన జీవితంలో మారుతూ ఉంటుంది. అటువంటి సందర్భాలలో మన అతిక్రమములను దాచిపెట్టక ఎప్పటికప్పుడు విరిగి నలిగిన హృదయములతో మన తప్పులను మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండాలి. మరి నాతాను దావీదును గద్దించిన వెనువెంటనే మరి తాను తప్పును మరి ఒప్పుకొని దావీదు మరి తన కొడిని కత్తిరించుకున్నాడు. కాబట్టి దావీదును దేవుడు ఇశ్రాయేలునకు ఆ దినాల్లో ఒక గొప్ప దీపముగా దేవుడు వాడుకున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గద్దింపును కోరుకొని దిద్దుబాటును చేసుకున్నటకు ఈ ఉదయకాలమందు నీవు ఇష్టపడుతున్నావా, లేక దిద్దుబాటును అసహించుకొనుచున్నావా? మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకుందాం. దేవుని కొరకు మండిన వారందరూ కూడా మరి ఎప్పటికప్పుడు తమ తప్పుల విషయమై విరిగి నలిగిన హృదయము గలవారై ఉన్నటువంటి వారిగా మనం చూస్తున్నాం. ఒక వేషధారి ఎన్నడూ అగ్ని వలె మండలేడు ప్రియులారా. వాక్యముని తప్పులను మరి ఎత్తి చూపించుచున్నప్పటికీ కూడా మార్చుకోలేనటువంటి నీవు మండలేవు. వేషధారణ విడిచిపెట్టి విరిగి నలిగిన హృదయము కోరుకో. నీవు అగ్ని వలె ఈ ఉదయకాలం మందు మండగలుగుతూ ఉంటావు. మూడవదిగా మరి దీపము వెలుగుతూ ఉండాలంటే మండుచున్నటువంటి భక్తులతో మనము సహవాసం చేయాలి. దీపము వెలుగుతూ ఉండాలి అంటే, నీవు వెలుగుతూ అనేకులు వెలిగిస్తూ ఉండాలి అంటే నీవు మండుచున్నటువంటి భక్తులతో సహవాసం చేయాలి. సహవాసములో ఎందుకు పాల్గొనాలి అడిగిన ఒక వ్యక్తితో మరి జాన్ వెస్లీ గారు మాట్లాడుతూ పొయ్యిలో ఉన్న ఒక కట్టెను పక్కన పెట్టాడట. అది పూర్తిగా ఆరిపోవడం గమనించి మండే క్రైస్తవులతో సహవాసము ఉండకపోతే భక్తిలో ఇలాగే ఆరిపోతారని మరి దైవజనులు జాన్ వెస్లీ గారు తెలియచేశారు. అవును ప్రియులారా, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవెవరో నేను చెప్తానంటాడు షేక్స్పియర్. దేవుని పిల్లల మండే క్రైస్తవులతో సహవాసం చేయాలి. భక్తిహీనులతో కాదు, చల్లారిన వారితో కాదు, దుష్ట సాంగత్యము మరి మంచి నడవడిని చెరుపును అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వాక్యములో అపోస్తుడైన పౌలు గారు చెప్తారు. మరి విశ్వాసులు అవిశ్వాసులతో మనము జోడుగా ఉండకూడదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యములో అదే పౌలు చెప్తాడు కదా, విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదట. చూడండి, మహాబాలుడైన సాంసోను దెలీలా పంచన చేరి మసిగొబ్బుగా మారిపోయాడు. ఆదితల్లి అయిన హవ్వ సర్పముతో సహవాసం చేసి తాను చెడిపోయి సర్వసృష్టిని కూడా అవమ్మ పాడు చేసింది. కనుక నీవు దేవుని కొరకు రగులుచున్న భక్తుల సహవాసాన్ని అపేక్షించాలి. దూరమైన కావచ్చు, మరి భారమైన కావచ్చు, వ్యయమైన కావచ్చు, ప్రయాసైన కావచ్చు, భక్తుల సహవాసం కొరకు పరిగెత్తాలి. ఉదయకాలం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మరి నీ ప్రాణము భక్తుల సహవాసం కొరకు ఆశపడుతూ ఉండాలి. ఒకవేళ నీకు భక్తుల సహవాసము గిట్టకపోతే నీవు చల్లారిపోయినట్లయితే ఇప్పుడైనా గాని మేలుకో. కన్యమరియ గర్భవతి అయినప్పుడు కొండ కోనసీమలో ఉన్న ఎలిజబెత్తో సహవాసానికి పరిగెత్తింది. ఆత్మలో మండుచున్న దావీదుతో యోనాతాను పెనవేసుకుని బంధాన్ని కోరుకున్నాడు. మందిరములో కనబడే వారందరూ కూడా మరి నీకు భక్తులుగా కనపడకపోవచ్చు ప్రియులారా, కానీ ఖచ్చితంగా మందిరములో భక్తులున్నారు.
వారిని వెతుక్కో ఈ ఉదయ కాలము. సహవాసం చేయి. నీ ఇంటిలో నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము, మరి నీ కుటుంబ సభ్యులు మండేవారిగా నీవు తయారు చేసుకో. ఆ మంటలో నీవు నిత్యము రగులుచుంటూ ఉండాలి. అప్పుడు నీవు మండుచు ప్రకాశించగలుగుతూ ఉంటావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా? ఒక గ్లాస్ పట్టుకుని సారాయి కోసము వీధులన్నీ తిరుగుతున్న వ్యక్తి సారాయి దొరకనందున ఆ గ్రామము పేరెత్తి దూషిస్తూ ఉన్నాడట. ఒక వ్యక్తి ఆయనకి ఎదురుపడి, అయ్యా ఎందుకయ్యా మా గ్రామాన్ని దూషిస్తున్నావని అడుగుగా, మరి సారాయి దొరకనేటువంటి ఆ త్రాగుబోతు ఏమంటాడు తెలుసా? చీచి, ఒక గ్లాసు సారాయి దొరకని ఊరు కూడా ఒక ఊరేనా అని జవాబిచ్చాడట. అతడు తన తల మీద ఉన్న టోపీని గౌరవంగా తీసి, అయ్యా 100 సంవత్సరాల క్రితం మా గ్రామానికి జాన్ వెస్లీ అనే దైవజనుడు వచ్చారయ్యా. ఆ దినాల్లో మా గ్రామములో ఉజ్జీవము కలిగి గ్రామమంతా కూడా మార్పు చెందిందయ్యా. ఆనాటి నుండి మా గ్రామములో సారాయి, త్రాగుడు, జూదము, జారత్వం వంటి పాపాలన్నిటి నుండి మా గ్రామం విడుదల పొందిందయ్యా. అందుకనే మా గ్రామములో సారాయి ఇతర చెడ్డవి దొరకటం లేదని సెలవిచ్చాడట. ప్రభునందు ప్రియులారా, ఒక చిన్న నుప్పు రవ్వ పెద్ద అడవిని కాల్చినట్లుగా ఆ దినాల్లో జాన్ వెస్లీ అనే ఒక వ్యక్తి 100 సంవత్సరాలు ఆ గ్రామాన్ని మండించగలిగాడు. కారణం, మండుచున్నటువంటి దీపమై ఉన్నాడు. ఇవాన్ రాబర్ట్ తాను మండి వెల్స్ పట్టణాన్ని ఆ దినాల్లో మండించాడు. ఒక అడన్స్ టైలర్ తాను మండి చైనాను మండించాడు. విలియం కేరీ ఇండియాలో ఉద్యమాన్ని తెచ్చాడు. చార్లెస్ పిన్నీ ద్వారా అగ్నిజ్వాలలు అమెరికాకు ముట్టాయి. కారణం, వారు మండుచు ప్రకాశించే దీపములా ఉన్నారు. నీవు కూడా ఆత్మలో మండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు మండగలుగుతావా? ఇప్పుడే మోకరించు, ప్రభు పాదాలు పట్టుకో, కన్నీటితో ప్రభువుకు మొరపెట్టు. దేవుడు నిన్ను, నీ కుటుంబాలను మండిస్తాడు. అట్టి ఆశీర్వాదాలు దేవుడు ఈ ఉదయ కాలం మందు దేవుడు మీ అందరికీ నిండుగా మెండుగా ధారాళముగా ఆయన కృపను అనుగ్రహించునుగాక.